హాయ్ డాడీ వాళ్ళ అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు ఓడికాలు కలుపుకో తాగుతానుక పెట్టాయి. అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగం చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? డాడీ ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన. హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించింది. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్ లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1 2 3. అందుకేనా అన్న క్యాంపస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు. సూపర్ అన్నా. మరి ఎట్లుంటారా మనతోని? తర్వాత అంతా మంచిగానా అన్న? అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చా. ఓకే అండి. ఆరో చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైం పాస్ కోసం. టైం పాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలో జ్ఞానం పిచ్చోడే కనిపిస్తే, అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కులో పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగనా కావ్యానా? కాచిగూడ కావ్యానా? కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా? శృతి 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 ఓకే. శృతి నేను ఏం చెప్తున్నా అంటే, నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. ఇలా అడుగుకోవడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తుందిరా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్ లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చి పడిపోద్దు మావా. అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఇస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు లవ్ అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా? ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కూడా అంటారా? ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. సార్ దువ్వనుందా సార్? నడుస్తున్నారా? లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైనా నాన్న లారీ కుదిసిందా? చెప్పడం నేను తట్టుకోగలను. చెప్పడం. చదవరా. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు, నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది. ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా? నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా? హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టేస్తావా? రే, ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ.
ఏ బోకునకుడికి రాశాడు లెటర్ మామా మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీ స్టిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? డేయ్ జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అతిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే. నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడియా? అవును. డీడీ వాడికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడికి అంత సీన్ లేదు. మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్ ఆడంటే ఓకే, మీరెందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పిన టైం చేయొద్దని. డాడీ. హలో. మామా లేడీస్ రా. నేను హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రైజ్ ది లార్డ్ డీడీ. నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్ని చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జర్నీ ఒంటరిగా ఉంటది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను, మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. వెన్నెలా 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 వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనా వేపిస్తాను సార్. పాపమక్క, ఈ అన్న 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. 4 రోజులు కాదు 3 రోజులు. ఏంట్రా కన్ఫ్యూజన్? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? 3 days అని చెప్పాను కదా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? 3 days. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయట. వీడో రానా దగ్గుబాటు, వీనికో లీడర్షిప్ క్వాలిటీస్. 100% పక్కా. ఆ అమ్మాయి తెలిసిపోయిందిరా. డిటెక్టివ్ ఫోన్. మనం ఫస్ట్ నుంచి అనుకున్న అమ్మాయిరా ప్రవళిక. ఇప్పుడే ప్రవీణ్ గాంతో లేచిపోయిందంట మామ. అరే యాదగుట్ట అంటే మనకి చెప్పరారా? ఇప్పుడు 37 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. 12 భాషల్లో ఐ లవ్ యూ చెప్పాను. అసలు ఆ అమ్మాయి మన కాలేజా కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకురా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది, అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి.
ఓ వచ్చావా? స్టార్ట్ చేయి. హెయిర్ బాగుంది, ఆయిల్ రాసావా, ఫేస్ బాగుంది, పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా. చేయి. అయితే నేను వెళ్ళనా? వెళ్తున్నా. శృతి, నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా, అది నీకు నచ్చుతుంది. ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసింది. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావా అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చి నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే. మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు. చిట్టిల్ నీకు ఇస్తాడు, రాసేయాలి.